సంఘం మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సంఘం సొసైటీ చైర్పర్సన్ గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, మండల అధ్యక్షుడు భానా శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ ఆత్మకూరులో నిన్న జరిగిన జీఎస్టీ 2.0 కార్యక్రమంలో భాగంగా పేద మధ్యతరగతి కుటుంబం వారి ఆరోగ్యం బాగాలేకపోయినా, వారి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా వారు నేరుగా హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకుని ఆ బిల్లును సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసుకోవాలని ప్రభుత్వం పేదవారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని వారు కొనియాడారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలు వారికి వచ్చిన బాధలో హాస్పిటలైజ్ ఖర్చుల్ని దాదాపు ఏ సీఎం చేయని గతంలో ఏ సీఎం చేయని రీతిలో ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 1.5 సంవత్సరం దాటి దాదాపు మన మండలంలో దాదాపు 85 లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చడం జరిగింది. నిన్న మా గౌరవ మంత్రివర్యులు మా పెద్దలు ఆనం రామనాయుడు గారి సమక్షంలో నిన్న ఆత్మకూరులో కూడా సంఘం మండలం నుంచి దాదాపుగా 12 లక్షలు చెట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చడం జరిగింది. నిన్న కొంతమంది రాలేదు కాబట్టి వర్షంలో వాళ్ళకి ఇవాళ మన సంఘం గ్రామంలో చెక్కు పంపిణీ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించి ఆయన చేసే బలోపేత కార్యక్రమాల రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ 2 కార్యక్రమాలు కూడా ఆయన ఎంత బలంగా చేస్తున్నారు. ఇప్పుడు మన విశాఖపట్నం గూగుల్ పే వచ్చిందంటేనే అన్ని దేశంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇండియాలో కూడా గూగుల్ పే చంద్రబాబు నాయుడు గారి కృషి, నారా లోకేష్ కృషి అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం ఇంకా 2-3 సంవత్సరాల్లో మన తెలంగాణ కడగా మించిపోయే రాష్ట్రంగా తయారవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారితో సంబంధం కోరుకుంటూ శ్రీ ఆనం రామనాయుడు గారు ఆత్మకూరు జిఎస్టీ ప్రోగ్రామ్ లో సుమారు 111 మంది ఆత్మకూరు నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు మరి హాస్పిటల్లో మరి వైద్యం చేయించుకొని వాళ్ళ ఆర్థిక స్తోమతలు బాగాలేనప్పటికీ మరి కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకొని ఆ బిల్లుల్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుని మన మంత్రివర్గ ఆధ్వర్యంలో మరి మంత్రివారి యొక్క మరి ఆయనకి విన్నవించుకోగా మరి మంత్రివర్యులు సుమారు నిన్న 85 లక్షల రూపాయలు నియోజకవర్గ స్థాయిలో 111 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. వాటిలో మన సంఘం మండలం నుంచి 2 చెక్కులు బ్యాలెన్స్ ఉంటే ఈరోజు మా సంఘం మండలం ముఖ్య నాయకులు అందరం కలిసి వాళ్ళ కుటుంబాలకి మేము స్వయంగా వెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ సిద్ధాంతంతో పనిచేసిన నారా చంద్రబాబు నాయకత్వంలో మరి పనిచేయడం, మరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మరి రామనాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి పనిచేయడం మాకెంతో గర్వకారణం, ఇది చాలా సంతోషకరం. ఇటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత మంది ఉంటే అంతమంది నా దగ్గర తెచ్చేయండి, మనం ఆ పేద కుటుంబాలకి మనం సహాయం చేద్దామని చెప్పి మా మంత్రివర్యులు మాకందరికి కూడా చెప్పి ఉన్నారు. మరి అదేవిధంగా నిన్న కూడా మేము ఇంకా కొత్త అప్లికేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకెవరన్నా కూడా మండలంలోని ప్రజానికం మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే బిల్లు ఉంటే మా వద్దకు తీసుకొని వస్తే మేము అన్నింటినీ కూడా మరి మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి మరి ప్రతి కుటుంబానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే విధంగా మరి మంత్రివర్యులు అదే మరి మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది మంచి పరిణామం. ఇప్పటి వరకు నిన్న 15 మందికి మన మండలంలో ఇచ్చాం. సుమారు 12,13,058 రూపాయలని మనం నిన్న ఇచ్చాం. దాంట్లో బ్యాలెన్స్ ఈ రోజు కూడా ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సంఘం మండల ప్రజానికి అందరికీ కూడా తెలియజేస్తాం.